ఇంబ్యాలెన్సెస్ ఏంటి అన్నది ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. మిగిలినవి ఈ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇందులో గట్ మైక్రోబయాటా ఇంబ్యాలెన్స్, దానివల్ల డిస్బయోసిస్ మైక్రోబయాటా ఇంబ్యాలెన్స్ వచ్చి, తర్వాత గట్ బ్యారియర్ డిస్ఫంక్షన్, ఆ గట్కి కొన్ని బ్యారియర్స్ ఉంటాయి, ఆ అడ్డు గోడల్లా ఉంటాయి, అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఆ తర్వాత ఆ గట్ మైక్రోబయాటా సరిగ్గా ఉండకపోవటం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్, ఇంకొన్ని ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. అంటే మన డిఎన్ఏకి టీలోమియర్ అని ఒకటి ఉంటుంది. ఈ మెటబాలిజం రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఆ టీలోమియర్ లెంత్ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే మన ఏజింగ్ స్టార్ట్ అయిపోయినట్లు అనమాట. తర్వాత ఎపిజెనెటిక్ చేంజెస్, జీన్ ఎక్స్ప్రెషన్ కాదు, జీన్ చుట్టూతా కూడా కొన్ని రకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. అండ్ హార్మోనల్ డెఫిసిట్స్. ఇది కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకున్నాం, ఇందులో కలిగే మ్యూటేషన్స్ లేదా ఆ జీన్స్ పైన ఉండే మోడిఫికేషన్స్. మిగిలిన ఫ్యాక్టర్స్ ఏంటి? నిద్రలేమి, ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉంటాము, స్ట్రెస్, మన ఎన్వైరన్మెంట్లో ఉండే టాక్సిన్స్, ఇవి ఉండే ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట.